ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి క్యారెట్ సేమియా ఉప్మా అండి. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు వరకు సేమియా తీసుకుంటున్నానండి, వేయించింది. ఇప్పుడు బాగా మరిగిన నీటిలో దీన్ని వేసి ఉడికిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా హై ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి. ఎక్కువగా ఉడకనవసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసి నీళ్ళన్నీ వంపుకోవాలండి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసి వేయిస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత 2-3 పచ్చిమిర్చి చిలుకలు, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసి వేయిస్తున్నానండి. పచ్చిమిర్చి మీ కారం బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 1 రెమ్మ వరకు కరివేపాకు, 5-6 జీడిపలుకులు వేసి వేయిస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా తురుముకున్న క్యారెట్ తురుమును వేస్తున్నాను. సన్నగా తురుముకున్నానండి. 1 కప్పు సేమియాకి 1/2 కప్పు వరకు క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఇందులో సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలండి. చూసారు కదా, క్యారెట్ అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుతూ ముందుగా సిద్ధం చేసుకున్న సేమియాని వేసుకోవాలండి. చూసారు కదా, సేమియా అనేది ఎంత పొడిగా ఉందో. మనం దీన్ని ఒక 50% ఉడికిస్తే సరిపోతుందండి. ఎక్కువగా ఉడికించే అవసరం లేదు. ఎక్కువగా ఉడికిస్తే మెత్తగా అయిపోతుంది. చూసారు కదా, మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇది కాస్త కలుపుకొని ఇందులో కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల పాటు కలిపి దించేస్తే సరిపోతుంది. చూసారు కదా, అంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్కి.